హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము ఉడిపి హోటల్ స్టైల్లో మసాలా దోశ తయారు చేసుకుందాము. దోశ అంటే ఒక దోశే కాదండి, దోశ కోసం కావాల్సిన దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలి, దోశ వేసిన తర్వాత ఎర్రకారం వేస్తూ ఉంటారు కదా దోశ పైన, ఆ ఎర్రకారం తయారు చేసుకోవడము, మధ్యలో పెట్టే ఆలు మసాలా కర్రీ కూడా తయారు చేసుకుందాము. వీటితో పాటుగా ఈ దోశ నంచుకోవడానికి కొబ్బరి పల్లీల చట్నీ కూడా చేసేసుకుందాము. అన్నీ ఒక్క వీడియోలోనే చేసేసుకుందాము. వీటిని ముందుగా తయారు చేసుకోవడానికి ముందుగా దోశ పిండి తయారు చేసుకోవాలి. దానికోసం దోశ వేసుకోవడానికి ముందు రోజే వీటిని నానబెట్టుకోవాలి. అందుకే ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను. తర్వాత ఇడ్లీ రైస్ అని ఈ విధంగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి, వీటిని కూడా ఒక కప్పు వేసుకోండి. ఇవి వేస్తేనే మీకు దోశ అనేది ఉడిపి హోటల్ స్టైల్లో ఉంటుంది టేస్ట్. తర్వాత రేషన్ బియ్యం ఒక 2 కప్పులు వేసుకోవాలి. రేషన్ బియ్యమే వేసుకోవాలండి, మనం మామూలుగా ఇంట్లో వాడుకునే సన్న బియ్యం వేసుకుంటే టేస్ట్ బాగుండదు దోశ. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు వేస్తే దోశ అనేది కలర్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఒక 4-5 సార్లు అంటే తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు శుభ్రంగా కడిగి తర్వాత ఇలా ఫ్రెష్ వాటర్ వేసుకొని రేపు మనం దోశలు చేసుకుంటాము అనే ముందు రోజే ఈ విధంగా నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక నైట్ అంతా నానిన తర్వాత ఈ విధంగా నాని ఉంటాయి. నేను ఈ విధంగా ఒక నైట్ ముందు రోజే నానబెట్టి పెట్టానండి. చూడండి, ఈ విధంగా నాన్నాయి. ఇప్పుడు వీటిని రుబ్బుకునే ముందుగా ఇందులో మనం ఒక పావు కప్పు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు వేస్తే దోశలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. అందుకని ఒక పావు కప్పు అటుకులు ఇదే నీళ్ళలో వేసుకొని ఒక 10 నిమిషాల వరకు వీటిని నాననివ్వండి. తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా వీటిని కడిగి అప్పుడు మిక్సీలో వేసుకొని రుబ్బుకోండి. మీకు వెట్ గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. మీ వీలుని బట్టి మిక్సీలోనైనా వెట్ గ్రైండర్లోనైనా రుబ్బుకోండి. అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలాగే దోశల పిండి అంతా రుబ్బుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా రుబ్బి ఇలా గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. గిన్నె కూడాను మరీ చిన్నది కాకుండా, అంటే దోశల పిండి అనేది పొంగుతుంది పులిసిన తర్వాత, అందుకని ఇలా సగం వరకు ఉండేలా చూసుకోండి. ఇలా మూత పెట్టేసి దాదాపుగా 8 అవర్స్ వరకు ఈ పిండిని పొంగనివ్వాలి, అంటే పులియనివ్వాలి. చూడండి, 8 అవర్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. నేను మార్నింగ్ ఈ పిండి రుబ్బి పెట్టాను, 6-7 వరకల్లా ఈ విధంగా చక్కగా పొంగిందండి. చూడండి, ఇలా పొంగితేనే మీకు దోశలు అనేవి మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చప్పగా ఉండకుండా కొంచెం పుల్లగా బాగుంటాయి. ఇప్పుడు ఈ దోశల పిండిలో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ పిండిని ఇలాగే ఒకటే సైడ్కు తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఉప్పునంతా ఇటు అటు తిప్పారంటే ఇలా పొంగింది కదా పిండి, పొంగిన పిండి అనేది ఇందులో ఎయిర్ ఫామ్ అవుతుంది. ఆ ఎయిర్ ఫామ్ అయిందంతా బయటకు వెళ్ళిపోతుంది, దోశ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకని ఇలా ఒకటే సైడ్కు తిప్పుకుంటూ కలుపుకోవాలి. చాలా కాలం నుండి దోశలు వేసే వాళ్ళకు ఈ టెక్నిక్ తెలుసండి, కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చూడండి, పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. దోశల పిండి తయారైపోయింది కదా. ఇప్పుడు మనం ఆలూ కర్రీ అంటే మసాలా ఆలూ కర్రీ దోశల్లో వేసుకోవడానికి తయారు చేసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ ఆలూను మెత్తగా ఉడికించి తీసుకున్నాను. తర్వాత 1/2 కేజీ ఆనియన్ కూడా ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఎప్పుడైనా ఆలు ఆనియన్ సమానంగా తీసుకుంటేనే కర్రీ బాగుంటుంది. తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 3 నుండి 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఈ కర్రీలో కారం వేయరు, పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి ఇలా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా వేగాలి అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. తర్వాత 1 స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు నేను కర్రీ మొత్తానికి సరిపడేలా వేసానండి. ఈ కర్రీకి ఉప్పు కూడా ఎక్కువగా పట్టదు, చూసుకొని కొంచెంగా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువగా వేగని అవసరం లేదండి, ఇలా మామూలుగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న ఆలును ఇలా చేతులతో మ్యాచ్ చేసుకుంటూ వేసుకోవాలి.
కట్ చేసుకున్న దానికంటే ఇలా చేతితో మ్యాచ్ చేసుకొని వేసుకుంటే మీకు అక్కడక్కడ ముక్కలు తగులుతూ అక్కడక్కడ పేస్ట్లా ఉంటూ కర్రీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఈ కర్రీలో ఒక 2 స్పూన్ల నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. దోసలపై వేసినప్పుడు గట్టిగా ఉండకుండా ఉండాలంటే ఇలా కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటేనే బాగుంటుందండి. ఈ నీళ్ళన్నీ ఈ ఆలుగడ్డ ముక్కలు గుంజుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, దోశల్లో మధ్యలో పెట్టే మసాలా ఆలు కర్రీ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పచ్చడి తయారు చేసుకుందాము. అదే అండి, కొబ్బరి పల్లీల చట్నీ తయారు చేసుకుందాము. దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత వీటిని కూడా చల్లారనివ్వాలి. తర్వాత చల్లారిన పల్లి గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినట్టుగా ఉప్పు, ఒక అర ముక్క పచ్చి కొబ్బరి ముక్క వేస్తున్నాను. ఈ మనం తీసుకున్న పల్లీలకు ఈ పచ్చి కొబ్బరి ముక్క అర ముక్క సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఇప్పుడు అవసరమైనన్ని నీళ్లు వేసుకొని పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసుకోండి. మీకు పచ్చడి ఎంత పలచగా కావాలంటే అన్ని నీళ్లు వేసుకోవచ్చు. తర్వాత తాలింపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వేడి తాలింపుని ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ కొబ్బరి పల్లీల చట్నీ తయారైపోయింది. మరి ఇప్పుడు దోశల పైన వేసుకునే ఎర్రకారం తయారు చేసుకుందామండి. అదే ఆనియన్ కారము. దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్. దీనికోసం ఒక ఆనియన్ ఇలా మిక్సీ జార్లో కట్ చేసుకొని వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారము, రుచికి తగినట్టుగా ఉప్పు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అంతే అండి, ఎర్రకారం కూడా ఎంత సింపుల్గా తయారైపోయింది. చూడండి, కారము, పచ్చడి, కర్రీ తయారైపోయినాయి కదా. ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాము. దోశలు వేసుకోవడానికి పెనాన్ని ఇలా స్టవ్ పై పెట్టుకొని మంచిగా వేడి కానివ్వాలి. పెనం ఇలా మంచిగా వేడైన తర్వాత 1 స్పూన్ నూనె వేసుకొని పెనాన్ని అంతా తుడిచేయండి. నేను ఇక్కడ ఐరన్ పెనంపై దోశ వేస్తున్నాను కాబట్టి ఇలా నూనె వేసి తుడుస్తున్నాను. మీరు నాన్ స్టిక్ పైన వేస్తున్నట్టయితే ఈ నూనె వేసి తుడవడం అవసరం లేదు. పెనం బాగా వేడైంది కదా, అందుకని కొన్ని నీళ్ళు చల్లారంటే కొంచెం చల్లగా అవుతుంది పెనం. అప్పుడు దోశ వేసుకుంటే చక్కగా వస్తుందండి. ఈ విధంగా వేడి పెనం మీద మంచిగా రాదు దోశ. అందుకని కొంచెం నీళ్ళు చల్లి తుడుచుకొని ఇలా దోశని వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత దోశపై నుండి 1 స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత మనం ఎర్రకారం తయారు చేసుకున్నాం కదా, ఆనియన్ కారం, ఆ కారాన్ని ఒక అర స్పూన్ వేసుకొని దోశ అంతా ఇలా రాయాలి. ఈ నూనె వేసాం కదా, ఈ నూనె కారం అనేది మంచిగా వేగినట్టుగా అవుతుంది. కారం అనేది రుచిగా అవుతుంది. మనం పచ్చి ఉల్లిగడ్డలు తీసుకున్నాం కదా, ఇలా నూనెలో కాలినట్టుగా టేస్టీగా అవుతుందండి. తర్వాత ఈ దోశ మధ్యలో ఇలా ఆలు కర్రీ పెట్టుకొని దోశ మంచిగా కాలిన తర్వాత మీకు ఇష్టమైనట్టుగా దోశను ఫోల్డ్ చేసుకోవచ్చు. పిల్లలకు ఇష్టమైనట్టుగా కావాలంటే ఇలా హోటల్ స్టైల్లో ఫోల్డ్ చేయండి. చూడండి, ఈ విధంగా ఒక పక్క నుంచి ఇలా ఫోల్డ్ చేసి రెండో పక్క నుంచి కూడా ఇలా ఫోల్డ్ చేసి ఈ పక్కన ఇలా తిప్పి ఫోల్డ్ చేశారంటే హోటల్ స్టైల్లో దోశ తయారైపోతుందండి. పిల్లలకైతే ఈ విధంగా చేసిస్తే చాలా నచ్చుతుంది. చూడండి, టేస్టీగా ఉడిపి హోటల్ స్టైల్లో మసాలా దోశ తయారైపోయింది. మీరు ప్రతి దోశ వేసినప్పుడు కూడా పెనం వేడెక్కువగా ఉంటుంది కదా, అందుకని ఇలా కొన్ని నీళ్లు చల్లి పెనాన్ని ఏదైనా టిష్యూ పేపర్తోనైనా క్లాత్తోనైనా తుడుచుకొని దోశ వేసుకోండి. మీరు ముందు వేసిన దోశ ఎలా వచ్చిందో ప్రతి దోశ కూడా అలాగే వస్తుంది. ఇలా దోశ వేసిన తర్వాత పైన ఎర్రకారం వేసుకొని మనం మామూలుగా ఇళ్ళలో వేసుకునే దోశలాగా సైడ్కు ఆలు కర్రీ పెట్టుకొని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీరు ఎలాగంటే అలా ఈ దోశల్ని వేసుకోవచ్చండి. చూడండి, టేస్టీగా సింపుల్గా ఈ విధంగా దోశలు తయారు చేసుకోవచ్చు. దోశలు కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా పిండి బ్యాటర్ తయారు చేసుకుని దోశలు వేసుకుంటే
చూడండి దోశలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కదా. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఉడిపి హోటల్ స్టైల్లో మన ఇంట్లో ఈ విధంగా సింపుల్గా ఇలా దోశలు తయారు చేసుకోవచ్చు, కర్రీ తయారు చేసుకోవచ్చు, చట్నీ తయారు చేసుకోవచ్చు, అన్నీ తయారు చేసుకోవచ్చు అండి. మరి మీకు ఎలా అనిపించిందండి మా ఉడిపి హోటల్ స్టైల్ A to Z దోశ ప్రిపరేషన్ రెసిపీ? నచ్చితే లైక్ చేసి కామెంట్స్లో ఏదైనా కామెంట్ పెట్టండి. మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.